పారిశ్రామిక విప్లవం ఏర్పడినప్పుడు భూమి అనేది ఒక ఎంటీ వరల్డ్, పెద్దగా ఏమీ లేవు, అన్ని వనరులు మీకు లభ్యమవుతున్నాయి. ఈ వనరులన్నీ వాడుకోవడానికి మీకు కావలసినంత అవకాశం ఉన్నది. కానీ ఒకసారి పారిశ్రామిక విప్లవం మొదలైన తర్వాత మనం వనరులు వాడటాన్ని ఎక్స్పోనెన్షియల్గా ఘాతీయంగా పెంచుకుంటూ వచ్చిన తర్వాత వనరులన్నీ తగ్గిపోతున్నాయి. ఈ వనరులు ఇంకెంతో కాలం రావు. అందులో పర్టికులర్లీ పునరుత్పత్తి లేని వనరులు ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలకు పునరుత్పత్తి ఉండదు. అవి ఒకసారి భూమి ఏర్పడినప్పుడు ఏర్పడినవి అలాగే ఉన్నాయి. వాటిని తవ్వి తీసేస్తున్నాము, వాడేస్తున్నాము. అందులో నాణ్యమైనవన్నీ ఆల్రెడీ వాడేసాము. ఎంతకాలం వస్తుంది? రాదు. ఇనుప ఖనిజమే ఉంది. ఇనుము అంటే కొంత ఏర్పడిన తర్వాత స్టీల్ని కొంతవరకు స్క్రాప్ అని రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంది. అన్నిటికీ అలాంటి అవకాశం ఉండదు. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి కనుక మనం ఈ ఎకానమీ కూడా చెప్తారు. ప్రకృతికి ఎకానమీకి ఏం సంబంధం ఉందో కూడా మనం చెప్పాలి. మనకి ప్రభుత్వాలన్నీ ఏం చెబుతున్నాయి? మనం ఎకనామిక్గా ప్రపంచ దేశాలతో, సంపన్న దేశాలతో పోటీ పడాలంటే మనం పారిశ్రామికంగా ఎదగాలి. దానికోసం మనం ఖనిజం తీయాలి, కొత్త కొత్త ఉత్పత్తులు చేయాలి, మన ఉత్పాదకతను పెంచాలి, ఇవన్నీ చెప్తారు. ఓకే, ఎంతకాలం పెంచుతావు? నీకు చేయడానికి అప్పుడు మన దగ్గరికి అసలు బ్రిటిష్ వాడు ఇండియాకి ఎందుకు వచ్చాడు? ప్రపంచం అంతా యూరోప్ దేశాలు ఎందుకు ఆక్రమించి వలసవాదాన్ని చేసినాయి? కారణం ఏంటంటే ఒకసారి వాళ్ళు ఇండస్ట్రియల్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత వాళ్ళకి వనరులు కావాలి. వనరులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ బలహీనులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర ఎప్పటికే తుపాకీ ఉంది కనుక వాళ్ళని ఆక్రమించేసేసి వాళ్ళ వనరులన్నీ తీసుకుపోయారు. అట్లాగే జరిగింది. మన దగ్గర కూడా వచ్చింది. ఎందుకు వచ్చారు? ఊరికనే వచ్చారా? మన వనరుల కోసం వచ్చారు. ఆ వనరులు తీసుకోవటం పోయిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సాధ్యం కాకుండా తగ్గిపోయిన తర్వాత అందరికీ స్వాతంత్రం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త రూపంలో ఏం చేస్తున్నారు? నయా ఉదారవాదం రూపంలో ఎయిడ్ అని చెప్పి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, వరల్డ్ ట్రేడ్ అని చెప్పి రకరకాల రూపాల్లో మన దగ్గర పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఉత్పత్తి చేసి కాలుష్యాన్ని అడ్డుగోలుగా పారబోసి అక్కడ అదే ఫ్యాక్టరీ అక్కడ నడిస్తే దానికి రూల్స్ వేరు ఉంటాయి, అదే ఫ్యాక్టరీ ఇక్కడ నడిస్తే ఇక్కడ రూల్స్ వేరు ఉంటాయి.